అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 5వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ముందుగా 5వ పాసురం. మాయనై మన్నువడ మధురై మైందనై తూయ పెరుநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் சேத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவனென்றனவும் తీయినిల్ తూసాగుం సెప్పెలేరోంబవాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఆండాళమ్మ చెప్తున్నారు. మాయలతో ఈ ప్రపంచాన్ని నడిపించే కృష్ణుడిని, ఉత్తర మధురలో జన్మించిన యువకుడిని, పవిత్రమైన యమునా నది తీరంలో విహారించేవాడిని, గోపాలకులంలో వెలిగే అందమైన దీపం లాంటి వాడిని, తల్లి యశోదకు గర్భదీపంలా ఆనందాన్ని ఇచ్చిన దామోదరుడిని మేము శుద్ధ మనసుతో ఆయన దగ్గరకు వచ్చి పవిత్రమైన పూలను సమర్పించి నమస్కరిస్తూ నోటి ద్వారా కీర్తనలు పాడుతూ మనసులో నిరంతరం ధ్యానిస్తే ఇప్పటి వరకు చేసిన పాపాలు నశిస్తాయి. ఇకపై చెయ్యబోయే తప్పులు కూడా మన దగ్గరకు రాకుండా కరిగిపోతాయి అని ఈ పాసురం చెప్తుంది. ఈ పాసురంలో ఆండాళమ్మ కృష్ణుని స్వరూపాన్ని సంపూర్ణంగా పరిచయం చేస్తున్నారు. మాయనై అంటే కృష్ణుడు సాధారణ మనిషిలా కనిపించినా ఆయన లీలలు దైవమయమైనవి. బాలుడిగా ఉన్నప్పుడే రాక్షసులను సంహరించారు. అదే సమయంలో గోపికల హృదయాలను ప్రేమతో కట్టేశారు. యమునా తీరవాసం అంటే యమునా నది పవిత్రతకు ప్రతీక. కృష్ణుడు యమునా తీరంలో విహారించడం భక్తుల పాపాలను శుద్ధి చేసే శక్తికి సూచన. దామోదర లీల అంటే తల్లి యశోద ప్రేమతో కృష్ణుడిని తాడితో కట్టింది. ఇది ఒక గొప్ప సందేశం. ప్రేమతో చేస్తే భగవంతుడినే బంధించవచ్చు అని. భక్తి మార్గం ఎలా ఉండాలి అంటే ఈ పాసురం స్పష్టంగా చెబుతుంది. శుద్ధమైన మనసుతో రావాలి, పూజ చెయ్యాలి, కీర్తనలు పాడాలి, ధ్యానం చెయ్యాలి. అలా చేస్తే పాపాలు కరుగుతాయి, జీవితం శుద్ధమవుతుంది అని చెబుతుంది. ఇది తిరుప్పావైలో ఉన్న 5వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం. తరువాత వీడియోలో మనం తిరుప్పావైలో ఉన్న 6వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.